ఏ వ్యక్తి కూడా సహించడు. దాన్ని మీ అందరికీ తెలుసు కాబట్టి దాన్ని ఏ విధంగా పరిష్కారం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వానికి మీరు సలహాదారుడుగా మీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా యోయోటి వీక్షకులకు రవి గారికి, నరసింహనాయుడు గారికి, రాములు గారికి, దత్తాత్రేయ గారికి శుభ సాయంత్రం. దత్తాత్రేయ గారు పాపం బాగానే సపోర్ట్ చేశారు, కానీ ఇక్కడ ఏంటంటే దత్తాత్రేయ గారు తెలుసుకోవాల్సిన విషయం చెప్తున్నా. భూభారత్ ఈ ధరణి కంటే ముందు మా భూమి పోర్టల్ ఉన్నది. మా భూమిలో పాని ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్ని కాలమ్స్ ఉన్నాయి. మా భూమి పోర్టల్లా విలేజ్ పాని మొత్తము డిస్ప్లే చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకునే అవకాశం ఉన్నది. కానీ ధరణిలో ఏమున్నది, ఒక్క సర్వే నెంబర్లా 100 బిట్లు ఉంటే ఒకటే బిట్ ఒకసారి డిస్ప్లే, మొత్తం విలేజ్ పాని డిస్ప్లే చేయడానికి లేదు. ఇప్పుడు ఇదే ఆంధ్ర పాత ఇప్పుడున్న ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క మీ భూమి పోర్టల్లో పోయి దత్తాత్రేయ గారు చూసుకోవాలి. మీ పహానియా విలేజ్ పహానియా అన్నది. ఇక్కడ పహాని గురించి ఆయన అవగాహన అందరికి ఉండదు. ఇక్కడ పహాని అంటే ఏంది, పహాని ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ డిస్ప్లేయింగ్ రికార్డ్ ఆఫ్ ది విలేజ్, రికార్డ్ ఆఫ్ ది ల్యాండ్స్ డీటెయిల్స్. విలేజ్ పరిధిలో విలేజ్ పరిధి మట్టుకు ఉంటుంది. పహానీలో 4 పార్ట్లు ఉంటాయి. వీళ్ళకు జనాలకు ఎట్లాంటి అవగాహన లేని వాళ్ళు ఏమంటారు చూడు, రోల్స్ రాయిస్ కార్ని పట్టుకొచ్చి ఆటో అని కప్ప చెప్తే రిపేర్ యాడ్ చేస్తాడు గట్రా. ఇక్కడ పహానీలో 4 పార్ట్లు ఉంటాయి. మొదటి పార్టు సర్వే డిపార్ట్మెంట్ పార్ట్, సర్వే నెంబరు, దాని సబ్ డివిజన్ నెంబరు, నా క్లాసిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి. రెండో పార్టు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎవరు ఓనరు, తండ్రి పేరు ఏంది, ఏ రకంగా ఆయనకు హక్కులు సంక్రమించినవి. మూడో పార్టు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, క్రాప్ డీటెయిల్స్ ఉంటాయి. ప్లానింగ్ డిపార్ట్మెంటు ఈ పాని మీదనే బేస్ అయ్యేది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. 4వ పార్టు స్టాటిస్టికల్ డిపార్ట్మెంటు, అది గవర్నమెంట్ ఏదైనా బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీతాలు ఇస్తుంది. ప్రతి మండలంలో కూడా ఒక స్టాటిస్టికల్ అసిస్టెంట్ ఉంటారు. ఇప్పుడు ఏఎస్ఓకి వచ్చే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంటారు, డివిజన్లు ఉంటారు, జిల్లాలు ఉంటారు. ఈ 4 రకాల పానీలు ఏదైతే ఉందో 4 ఉంటాయి. ఇవన్నీ పక్కకు పెట్టేసి ధరణిలో తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టు ఈ పార్టు, ఏ పార్టు, బి పార్టు అంటే వాడిని షర్ట్ కుట్రా నాయన అంటే ముందు పార్టు ఇక్కడిది ఒక దిక్కు, ఇక్కడిది ఒక దిక్కు. అరే పానీ అన్నప్పుడు సర్వే నంబరు కంటిన్యూ ఉండాలి. దాంట్లో క్లాసిఫికేషన్కి వచ్చే వరకు అది అగ్రికల్చరా నాన్ అగ్రికల్చరా, ఏ పర్పస్ అనేది రికార్డు ఉంటుంది. ఇవాళ దేశం మొత్తం 7 బారా విన్నారా, మహారాష్ట్ర ఎక్కడ పోయినా కూడా ఉండదు. 7 బారా అంటే వాళ్ళు ఏంటంటే 7 బారా అంటారు పాని. మొత్తం దేశం మొత్తం పాని సిస్టమ్ ఉన్నది ఇప్పుడు, ఎక్కడ పోలే. అది ఒకటి. వీళ్ళు మొట్టమొదటి నాశనం పట్టించింది ఏదైతే ఉందో, చెన్నారెడ్డి కాడ మొదలుపెట్టి కేసీఆర్ దాకా రెవెన్యూను నాశనం పట్టించారు. చెన్నారెడ్డి పోలీస్ పటేల్ బీకింది. చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు మొత్తం బీకేసిండు. కేసీఆర్ వచ్చినాక విఆర్ఏలను కూడా బీకేసిండు. అట్లా విఆర్ఓ అని పక్క పారేసిండు, విఆర్ఏలను కూడా రద్దు చేసిండు కదా. నేను ఏమంటున్నా, గ్రామ పరిపాలన ఇలా గ్రామంలో ప్రభుత్వ ప్రతినిధి లేకపోయే వారికి ఏమవుతుంది, ఇలా గంజాయి ఎక్కడికి వెళ్ళి వస్తున్నది, మొత్తం ఆంధ్ర తెలంగాణలో మొత్తము యూపీకి, ఢిల్లీకి, ముంబైకి ఎక్కడికి వెళ్ళిపోతున్నది గంజాయి, ఇక్కడికి వెళ్ళి కదా. ప్రభుత్వ ప్రతినిధి లేకపోవడంతోనే నాశనం అయిపోయింది. పోనీ దేశంలో ఒకటే దత్తాత్రేయ స్టేట్కి వచ్చాం, నీ ఒక్క కేసీఆర్ చేస్తే మిగతా ఈయన మోడల్గా తీసుకొని మిగతా చేసిరా. ఇవాళ ఉన్న 28 రాష్ట్రాలల్లో రెవెన్యూ యంత్రాంగము, గ్రామ పరిపాలన అధికారులు అవి నడుస్తూనే ఉన్నది. 7 బారా ఉన్నది, పానీలు ఉన్నది. ఇలా మన దగ్గర ఏమైంది, అరే బిల్డింగ్ బేస్ లేకుండా, పిల్లర్ లేకుండా బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు కడతారు? అది నువ్వు జిల్లాలు చేయడం ముఖ్యం కాదు. ఏదైతే ఉందో 3 కోట్ల జనాభాకు 3 కోట్ల జనాభాకు 9 జిల్లాలు పోయి 32 జిల్లాలు అవుతాయి. 9 జిల్లాలకు 32 జిల్లాలు అవుతాయి. ఒక హైదరాబాద్ జిల్లా, కోటి జనాభా ఉన్న జిల్లా ఒకటే జిల్లా ఉంటుంది. 16 మండలు, గవే 16 మండలు ఉంటాయి. అవతల 300 మండలు పోయి 600 మండలు అవుతాయి. అడిగిన అరే నాయన ఎందుకు అడ్మినిస్ట్రేషన్ తెలియకపోతే తెలుసు చేసుకోవాలి. ఇక్కడ ధరణిలా చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఏంటంటే 5 గుంటల్లోని కూడా సివిల్ కోర్టు కొమ్మన్న పరిస్థితి వచ్చింది. అరే నాయన అదొకటి. ఇంకొకటి, నేను స్టేట్కి వచ్చి 5 ఏళ్ళల్లా రెవెన్యూ శాఖ ఎవరికి ఉన్నది, ముఖ్యమంత్రికి ఉన్నది. ఇంకొకరికి ఎందుకు ఇవ్వలేదు, నీకెవరి మీద నమ్మకం లేదు కదా. రిఫార్మ్స్ అన్నది నువ్వు నమ్మకపోతే ఏం లాభము, పెళ్లి చేసుకొని ఎంతసేపు భార్య కడప కావాలి కాస్తంటే నడదు కదా. అరే నాయన అది ఎంత దౌర్భాగ్యం అన్నది అది పరిస్థితి. ఇక్కడ నేను చెప్తా ఆయనకు పాపం, మొట్టమొదట సర్వే డిపార్ట్మెంట్లో సేత్వార్ ఆరిజిన్ ఉంటుంది, బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ సర్వే నెంబర్, దానికి వసూలు బాకీ దాని పూర్వము గత రికార్డు వసూలు బాకీ అంటే తండ్రి ఎవడు తల్లి ఎవడు అన్నది, పాత నెంబర్ కొత్త నెంబర్. టిప్పన్స్ ఉంటాయి, దాని షేపు ఆకారం
మగ శిశువు ఆడ శిశువు అన్నట్టు వినరా. తర్వాత ఆకారబంది రిజిస్టర్ ఉంటుంది, ఒక షేపింగ్ వచ్చేది, చాలా మంది తెలియదు రిజిస్టర్లు, ఇప్పుడు వీక్షకులు తెలుసు. తర్వాత విలేజ్ మ్యాప్ తయారవుతుంది. విలేజ్ మ్యాప్ తర్వాత ఏమవుతుంది, సేత్వారం తీసుకొచ్చి పైసలు పట్టిలో పెట్టి జమాబందీలు అమలు చేసి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, ఇప్పుడు రామ్ సాగర్ చెప్పింది కదా 300 చిల్లర, 481 సర్వే నెంబర్ ఉంటుంది, అది 481 485 ఉంటుంది. దాని సర్వే నెంబర్ ఎక్కడ తహసీల్దార్ చేసినా కూడా చెప్తున్నా. దాంట్లో ఎట్లెట్లా లావాని పట్టాలు ఇచ్చుకుంటా పోతే అట్లా సబ్ డివిజన్లు చేసుకుంటా సప్లిమెంటరీ సెత్వార్ ఇస్తారు, అది అమలు కావాలి. జమాబందీ సిస్టమ్ 2004 దాకా పటిష్టంగా ఉన్నది అని దాని రాగానే నాశనం పట్టించేసారు వినరా. ఇక పాత సిస్టమ్స్ ఏమి లేవు ఈ 10 ఏళ్లలో. ఇంకా చెప్తాను మొత్తం భ్రష్టు పట్టించారు అంటున్నా కదా. ఇక పోతే పహాని కాడికి వచ్చారు 1948లో 66 చట్టం ఏదైతే ఉందో రికార్డ్ హక్కుల చట్టం రాసిన తర్వాత కాస్రా పహాని 1954-55 ఆ రోజు కాస్రా అంటే రికార్డ్ రైట్ అన్నట్టు. కాస్రా మొత్తం ఇక్కడ తెలంగాణలో సర్వే చేసిందంతా మరాఠా వాళ్ళే, మహారాష్ట్రియన్సే. సర్వేలు కానీ విలేజ్ పేర్లు కానీ అనే ఏది కలాను కుర్దు బిర్దు ఇవన్నీ ఒక కాస్రా ఇవన్నీ పహాని అనేది అక్కడ ఏదైతే ఉందో మొత్తం మరాఠీ వర్డ్స్. తర్వాత కాస్రా పాని 54-55, తర్వాత శేషాల పాని రాశారు. 6 ఏళ్ళ అది 6 పంటలకు 3 సంవత్సరాలకు ఒకటే పాని రాశారు శేషాల పాని 1955 నుంచి 58 దాకా. తర్వాత తదనంతరం పానీలు వచ్చింది. 71లో ఆర్వార్ చట్టం వచ్చింది. తర్వాత 89లో ఆర్వార్ చట్టం వచ్చింది. అది చట్టం అన్నది ఒక చట్టం తెచ్చినప్పుడు ఏంటంటే ఒక విషయంకు ఒక చట్టం ఉంటే ఆ చట్టంలో ఏదైతే ఉందో చట్టము తండ్రి, దానికి నియమావళి రూల్స్ ఉంటాయి కదా, అది తల్లి. చట్టం అంటే ఈ పద్ధతి ఉన్నది, ఇట్లా వంట చేయమంటే తల్లి ఏం చేస్తే ఈ రకంగా చేయాలంటే ఆ రకంగా చేస్తుంది. నియమావళి అన్నది ఏదైతే ఉందో ప్రొసీజర్ రూల్స్ ఫాలో కావడానికి దానికి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్స్ ఉంటాయి. ఒక చట్టం వచ్చినప్పుడు, ఒక రికార్డ్ ఆఫ్ రైట్ చట్టం వచ్చినప్పుడు రికార్డింగ్ అథారిటీ ఎవరు, దానికి ప్రొసీజర్ ఏంది, ఫార్మ్స్ ఏంది, పబ్లికేషన్ ఏంది, గ్రామంలో కండక్ట్ చేయాలి కదా. తీసుకొచ్చి ధరలో నువ్వేమో అలా అన్నది కాదా. అరే నాయన మేము 89లో ఆర్వార్ పెడితే రికార్డింగ్ అథారిటీ ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రికార్డింగ్ అథారిటీని నోటిఫై చేసి తర్వాత ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఫామ్స్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చిన తర్వాత అది ఫాలో అయిన తర్వాత ఏం చేస్తారు, డ్రాఫ్ట్ రికార్డ్ తయారు చేస్తారు. ఆ డ్రాఫ్ట్ రికార్డు గ్రామంలో పబ్లిష్ చేయాలి. అలా తప్పులేమున్నాయి ఒప్పులేమున్నాయి దొరలున్నాయి అన్నది అవి తీసుకోవాలి. ఈ రకంగా ఉండాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ధరణిలో ఇవి సిస్టమ్స్ అన్నీ ఏం లేవు. రెవెన్యూ చట్టాలకు సివిల్ కోర్టుకు ఎలాంటి అధికారం లేదు. మీ ఏ చట్టం చూసుకున్నా కానీ ఎక్సెప్ట్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ తప్ప మిగతా చట్టాలు అసైన్మెంట్ ల్యాండ్ కానీ ఆర్వార్ కానీ ఈపీ కానీ వీపీ కానీ తర్వాత ఇనామ్ కానీ టెనెన్సీ కానీ దేని కూడా మీకు ఉండదు. ఇక్కడ 30 రకాల భూములు ఉన్నాయి. ఆ భూములు ఏందన్నది లేకుండా రికార్డ్ చేయకుండా ఇంకా లెక్క తెలియదు అంటున్నాడు కదా. దత్తాత్రేయం ఒకటే చెప్తున్నా, ఆయన మండలి పోయి ఒకటి చూసుకోవాలి. 1975 పాని 80 దాకా పానీస్ ఉన్నాయి కదా. పాని లాస్ట్ పేజ్ చూడాలి, అబ్స్ట్రాక్ట్ గోష్వారా అంటారు. గోష్వారా విలేజ్ మొత్తం సర్వే నెంబర్లు ఎన్ని, ఆ సర్వే నెంబర్ల మొత్తం ఏరియా ఎంత, అందులో గవర్నమెంట్ ఎంత, టెనెన్సీ ఎంత, ఖుష్కి ఎంత, తరి ఎంత, శిఖం ఎంత, ప్రభుత్వ భూములు ఎంత మొత్తం ఉన్నది. ఇప్పటికీ మనిషి 30 రకాల ఎండోమెంట్ ల్యాండ్స్ 30 రకాలు పక్క పెట్టు. ఇనాములల్లా దస్తగర్దా ఉంటుంది, పన్మక్తా ఉంటుంది, సేరి ఉంటుంది, చౌతా ఇనాము ఉంటుంది, మాఫీ ఇనాము ఉంటుంది, బల్వత్తా ఇనాము ఉంటుంది, కిద్మతి ఇనాము ఉంటుంది, ఖైరతీ ఇనాము ఉంటుంది, తర్వాత దేవల్ ఇనాము ఉంటుంది, దర్గా ఇనాము ఉంటుంది. ఇన్ని రకాల ఇనాములు ఉంటాయి. ఇదే ఏదైతే ఉందో ఇక్కడ చాలా భయంకరమైన సిచ్యువేషన్ నేను చెప్తున్నా కదా. సార్ ఇప్పుడు ధరణిలో జరిగినటువంటి అవినీతి గురించి ఒకసారి చెప్పండి. అంటే ధరణిలో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి ఒకసారి. నేనేమంటున్నా, ధరణిని తేవడము అవివేకంతో తెచ్చారు. అవివేకమే, అవినీతి క్లారిటీ లేదా వాళ్ళకి, క్లారిటీ లేదు. మరి 70,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ గారికి అర్థం కాలేదు. నేనేమంటున్నా, కేసీఆర్ రెవెన్యూ దగ్గర పెట్టుకున్నాడు, ఆయనకు ఎంతసేపు ఈక్వేషన్ గా టైం సరిపోతుంది కదా. నేను ఒక సెకండ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ లా రెవెన్యూ మంత్రి మరి నేను అవగాహన చెప్తున్నా కదా. ఇప్పుడు ఇంకా చట్టం దాకా రాలే, కొత్త చట్టం దాకా గతంలో గురించి చెప్తున్నా కదా. 2004లో మీ సేవ పోర్టల్ ఉన్నది, మీ సేవ అనే ముటేషన్ సిస్టమ్ ఉండే. తర్వాత 2012లో మా భూమి పోర్టల్ వచ్చింది. వీళ్ళే కొత్తగా ధరని తీసుకొచ్చి పెట్టలే. డిస్ప్లే పనికి వస్తే ధరని, డిస్పోజల్ పనికి రాదు, ఇది బ్యాంక్ అకౌంట్ కాదు. చెప్పనా ఏదో అడుగుతున్నావు. మీరు చెప్తున్నటువంటి దాంట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయినాయా? అరే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే బాబు నేను చెప్తా నీకు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో చెప్తా నీకు. ఒకటే స్టేట్కి వచ్చాను తర్వాత 2020 దాకా రిజిస్ట్రేషన్లు అయినాయి. ఆన్లైన్లో అప్డేట్ చేసినావా నువ్వు? చెయ్యలే. వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళందరూ మొటేషన్స్ చేయొద్దా? బాధ్యత లేదా? మీరు ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు సార్? నేను 2017.
17 రిటైర్డ్ అయినప్పటికీ మీరు భూభారతి చట్టం ధరణి వచ్చినప్పుడు మీరు లేనే లేరు. ఎవరు ధరణిలో జరిగిన అరే ధరణిలో నేను బాబు ధరణి లేదు ఇదే ఇక్కడనే ఇదే ఇదే బాబు ఇగో దత్తాత్రేయ ఇదే డయాస్ మీద ధరణి మీద కొన్ని వందల డిబేట్లు చేశాం. అది మాట్లాడితే మీరు ఒక రెవెన్యూ అరే డిపార్ట్మెంట్ ఏది పట్టాది ఎందుకే బాబు ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా నేను ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా. నేను మాట్లాడతా మీకు ఒక 4 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. 4 నిమిషాలు 4 నిమిషాలు కాదు నేను చెప్పినాక చెప్పు. ముటేషన్ సిస్టమ్ ఉన్నది దత్తాత్రేయ మీరు మాట్లాడదు కానీ మీకు చెప్తాను తర్వాత మాట్లాడమని నేను చెప్తాను. చెప్తాను మీకు అవకాశం ఇస్తా. ఇనోరే బహిరంగ ప్రసంగం చేసినట్టుగా యూత్ పట్ల మాట్లాడదంటే చెల్లుబాటు కాదు. మీరు అరే చెల్లుబాటు ఏందే బాబు ఉన్న వాస్తవాలు చెప్తున్నా నేను. నువ్వు చెప్పేది నువ్వు చట్టాల దగ్గర పెట్టుకో. నువ్వు చట్టాల దగ్గర పెట్టుకో దత్తాత్రేయ. చట్టాల దగ్గర పెట్టుకో. చట్టాల దగ్గర పెట్టుకో. చట్టాల దగ్గర పెట్టుకో. నీ పానీలో నేను ఏమంటున్నా నీకు స్టేట్కి వచ్చాను. మా భూమి పోర్టల్ ఏముంది, నీ ధరణి పోర్టల్ ఏముంది, నువ్వు చేసిన గొప్పతనం ఏంది? సార్ మా భూమి పోర్టల్ మీకు అవకాశం ఇచ్చింది. రైతులందరినీ మీ దగ్గరికి పిలుచుకొని క్యూలో నిలబెట్టి వీరి సమస్యని అవకాశం ఇచ్చింది కదా, డిస్ప్లే కోసం అవకాశం ఇచ్చింది అని చెప్తారేమున్నది. డిస్ప్లే నువ్వు చేసిన గొప్పతనం ఏంది? అట్లా కాదు. ఒకటే స్టేట్ రవి ఒకటి దత్తాత్రేయ నేను ఏమంటున్నా ఆయన 12 చెప్తాడు పక్క పెట్టండి. నేను పొలిటికల్ యాంగిల్లో చెప్తలేను, రెవెన్యూ యాంగిల్లో చెప్తున్నా. డిస్ప్లే చేసిన దానికి పబ్లిక్ డొమైన్ లా నువ్వు మొత్తం ఎందుకు డిస్ప్లే చేయలే? నీ ధరణిలా విలేజ్ పాని ఎందుకు డిస్ప్లే చేయలే? విలేజ్ పాని ఎందుకు డిస్ప్లే చేయలే? అరే నేను చెప్తున్నా బాబు ఇప్పుడు చూసుకొని అదే కామన్ మ్యాన్ గా అడుగుతున్నా నేను. కామన్ మ్యాన్ నువ్వు అట్లా కాదు. అరే ఏం తెలుసా పొద్దుగాల ఏమన్నా ధరణి ఫోటోలు చూస్తాను, నువ్వు నాకు చెప్పుడు కాదు పాఠము. నేను ఒకటే దత్తాత్రేయ ఒకటే చెప్పండి. నేను ఏమంటున్నా ఒకటే చెప్పండి. ఒకటే స్టేట్కి వచ్చాను 2020 దాకా, సెప్టెంబర్ 2020 దాకా మా భూమి పోర్టల్లా మొత్తం పహాని కనిపించేది. 2020 సెప్టెంబర్ తర్వాత ధరణి పోర్టల్ పెట్టినాక ఎందుకు కనిపించకుండా పోయింది చెప్పండి. మీరు ధరణిలో పహాని కనిపిస్తలేదని ఎంత ఈజీగా మాట్లాడారు. అరే ఎక్కడ బాగా ఉందా బాబు? నువ్వేం మాట్లాడతావు? అకౌంట్ హోల్డర్ కొట్టబడినట్టు చూసుకొని 32 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ధరణి అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ధరణి అరే ఎక్కడ ధరణి బాబు? నువ్వు అలాగే చెప్తా ఉంటావు ధరణి అన్నది. కానీ 2020 వరకే కనిపించింది. అరే ఒకటి నువ్వు ఎవరి అవసరం ఉన్న వాడికే ఉన్నది, నీ మొత్తం డిస్ప్లే అయితే లేదు అంటున్నా. నువ్వు ఇప్పుడు మా భూమి కొట్టుకొని చూసుకో, ఆంధ్రది మీ భూమి కొట్టి మీ భూమి పోర్టల్ కొట్టు, మొత్తం విలేజ్ పాని వస్తుంది. ఏం మాట్లాడు? పబ్లిక్ డాక్యుమెంట్ బాబు. నేను ఏమంటే నీకు మాట్లాడే రైటే లేదు. పబ్లిక్ డాక్యుమెంట్ మొత్తం డిస్ప్లే కావాలి. ఎందుకు కాలేదు? నాకు అవసరం అయితే మాట్లాడతావు. రిటైర్ అయిన దాన్ని పక్క కట్టు. రిటైర్ అయినాక ఇంకెక్కువ అనుభవం ఉంటుంది. ఓపెన్ గా మాట్లాడుతున్నా. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత అవినీతి పరంగా మారడానికి కారణమే చాలా మీలాంటి అధికారుల నిర్లక్ష్యం. మాలాంటి అధికారులు మీలాంటి పొలిటీషియన్స్ నాశనం పట్టించారు. మీలాంటి పొలిటీషియన్స్ 85 తర్వాత బండల్లో వచ్చినాక ముండమోపిర్రు. అరే ఇక్కడ మాట్లాడుతున్నావా బాబు నువ్వు? అరే దత్తాత్రేయ నీ పక్క పండి మహారాష్ట్రలో పటేల్ పట్వారు ఉన్నారని చెప్పు. మనం లేదని ఎందుకు చెప్పు? నీ మహారాష్ట్రలో నీ పక్క పండి, ఆదిలాబాద్ పక్క పండి, చంద్రపూర్ లా, నాగ్పూర్ లా. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏ శాఖకు డిక్యూట్ అయ్యారు మీరు? అయితే మీ ఫస్ట్ మీ పోస్టింగ్ ఏంటి? ఏది నా పోస్ట్? తహసీల్దారే బాబు. ఫస్ట్ తహసీల్దార్ నేను. ఏ ఇయర్ లో రిక్రూట్ అయ్యారు? ఏ ఇయర్ లో రిక్రూట్ అయ్యారు మీరు? ఏంది? ఏ సంవత్సరంలో రిక్రూట్ అయ్యారు? 85 1985 లో ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉంది కదా, అప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయినప్పుడు మీరు ఒక యువకుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన భూ సంస్కరణల గురించి చెప్పండి. మీరు 89 చెప్తున్నాం కదా. ఎన్టీ రామారావు దత్తాత్రేయ ఇక్కడ రామ్ గోపాల్ గారి ఉద్యోగం గురించో రామ్ గోపాల్ గారి యొక్క పరిస్థితి గురించి మనకొద్దు. నేనేమంటానంటే ధరణి పోర్టల్లో జరిగిన అంశాలనే నేను అడుగుతున్న సూటి ప్రశ్న రామ్ గోపాల్ గారికి. ఆయన డిప్యూటీ కలెక్టర్ దాకా పోయి రిటైర్ అయ్యింది కదా. ఆయనకు 1980లో రిక్రూట్ అయినప్పుడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణ చట్టం ఎలా ఉండే, 2017లో రిటైర్మెంట్ అయ్యే వరకు కేసీఆర్ గారు ప్రయత్నం చేసిన ధరణి పోర్టల్ కు ఆయనకు సంబంధం లేదు. పొలిటీషియన్ గా కాదు, నేను ఆర్టీఓ కాదు, ఉన్న వాస్తవాలు కామన్ మ్యాన్ గా చెప్తున్నాను.
ఇప్పుడు 2017లో రిటైర్మెంట్ అంటారు. ఆ. ఆయన పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నారు. మనం నేను గౌరవించుకోవాలి. కాదనట్లేదన్నా. అయ్యో మాట్లాడతాడు. ఇప్పుడు మనం చరిత్ర చదువుతున్నాం. ఒకటి ఓ బాబు మిస్టర్ దత్తాత్రేయ ఆగండి మాట చెప్తున్నాడు చెప్పండి. ధరణి పోర్టల్ మన భాషలో. పరమ దరిద్రమైన ధరణి ఇగో మన యూనివర్సిటీ భాషలో కాదు సార్, ధరణి పోర్టల్లో ఎన్ని అంశాలు పొందుపరిచిండ్రో మీకు ఏ బుద్ధ తెలుసా? అంశాలు ఎవరికి కనిపిస్తాయి? అంశాలు ఎవరికి కనిపిస్తాయి? అవి 25 మాడ్యూల్స్ వినండి సార్. అన్ని నెత్తి కొట్టుకున్నావా మాడ్యూలు? ఎవరికి కామన్ మ్యాన్ కొనుకతా నీ మాడ్యూలు? ఎవరు ఒక్క మాట. అరే ఆయన వల్ల- ఒక్క మాట. అరే బాబు నువ్వు చెప్పాక రెవెన్యూ రవి గారు, నాకు ఒకటే క్వశ్చన్ డిప్యూటీ కలెక్టర్ గా రిటైర్ అయినటువంటి సార్కి ఒకటే క్వశ్చన్. ఆ. గతంలో రైతుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు, ఆ. అనుభవదారులకు ఉన్నటువంటి భూముల పట్టాలను ఎందుకు మీరు పేపర్లలో పొందుపరచలేదు, ఎక్కించలేదు? ఎవరన్నా లేదని ఎక్కడన్నా నువ్వు రికార్డు తీసుకొచ్చుకో, పానీలు తెచ్చుకో, నువ్వు చూసుకో పానీలు నీ మండలనే కూకో, నీ మండలనే కూకో. కాదు అరే కాదు 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 వాటి షో డైవర్ట్ చేయకు. కాదు దత్తాత్రేయ గారు దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా మీ దగ్గర ఉంటే మండలం మీరు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఏది లేకుండా- ఆయన మీద ఎలిగేషన్ చేయకండి ఒకటి. రవి గారు, నేను ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా, ఎవిడెన్స్ తో ఏం మాట్లాడుతున్నా. ఎవిడెన్స్ అని మాట్లాడుతున్నారు ఈనాటి? గారు. సార్ చెప్పండి ఒకటి రవి ఒక్క నిమిషం మేము రంగారెడ్డిలా ఒక్క నిమిషం రంగారెడ్డిలో ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రంగారెడ్డిలో నాశనం పట్టిస్తున్నారని ధరణి పోర్టల్ వచ్చే సమయానికి ఆ 3 సంవత్సరాలు రిటైర్ సార్ అయ్యి- సార్ రిటైర్ అయితే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ఇది మళ్ళీ ఎందుకంటే డివైడ్ అవుతుంది. చెప్పండి నాయుడు గారు. ఒకటి మాట్లాడేటప్పుడు మధ్యలో వచ్చి మొత్తం దాన్ని ఆపేసే ప్రయత్నం చేస్తే బాగుంటది. చేసే పని కాదు. దత్తాత్రేయ గారు మీకు మళ్ళా అవకాశం నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తావు? నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా 12 తప్పుడు మాట్లాడినా నేనేమనలే కదా. అరే నాయుడు గారు, గట్టిగా మాట్లాడలేదు, మాత్రం నిజం. ఒకటి ఇదే ఒకటే దత్తాత్రేయ గారు మీకు అవకాశం ఇస్తాను మాట్లాడుతున్నాను చెప్పండి. ఒకటి ఫైనల్ చెప్పండి. ఫైనల్ గా చాలా పెద్దది ఇవ్వాలి నేను చెప్తున్నా కదా. సార్ అంటే కదా నేను అనేది ఏంటంటే ఆ లిస్ట్ అంతా మనం ఒక రోజు సపరేట్గా తీసుకుందాం. కానీ నేనేమంటున్నానంటే ధరణికి 6 వరకు ఇప్పుడు వచ్చినట్టు 6 చట్టానికి భూమాతకి భూభారతికి ఏమంటున్నా భూభారతి చట్టంలో 12 పెట్టుకొచ్చారు. భూభారతి చట్టంలో కూడా క్లారిటీ లేదు. వినరా? భూభారతిలో కూడా క్లారిటీ లేదు. ఓకే, ఒక చట్టం పెట్టినప్పుడు దానికి ఒక ఏదో నియమావళి రూల్స్ ఉంటాయి. రూల్స్ ప్రకారం రికార్డ్ అప్డేట్ చేయాలి. అప్పుడు అది ఒక చట్టాన్ని పొందుపరిచి నోటిఫై చేస్తే అది అఫీషియల్ అథెంటికేటెడ్. నేను ఎందుకంటే భూభారతి అని చెప్పిన భూభారతి నిజామాబాద్ భూభారతిలో నేను డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేసిన. ఓకే, ఎందుకంటే భ్రష్టు పట్టించాను దాని మీద. నాకు ఆయన తెలియదు. నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ ఎంతమంది కూడా తెలుసుకోమని తహసీల్దార్లకు వినరా? కావాల్సింది నేను పెడతా చూసుకోమని పోటల్లా. అయితే ఇక్కడ నేనేమంటున్నా భయంకరమైన సిచ్యువేషన్ ధరణితోని. నేనే విక్టేం చెప్తున్నా కదా. నా భార్య ఉన్న భూమి కూడా మొటేషన్ ఎక్కింది, మళ్ళీ ఇలా లేదు, గాయపోయింది. ఇప్పుడు ధరణి పొట్టల భూమి లేదు. అది రిజిస్ట్రేషన్ అయింది. ఎన్ని ఎకరాలు? అది మొత్తం 2 ఎకరాల 9 గుంటలు. అయ్యా, ఓకే. 14 ఎకరాల 7 గుంటలు 15 ఎకరాల 19 గుంటలు అయింది. హైకోర్టు రిటేషన్ డైరెక్షన్ ఇప్పుడు తీసుకున్నారు. ఆ 2 ఎకరాల 15 గుంటలు మాయమే. మాయం లేదు, ధరణి లేదు. ఓకే. ముఖం మీద ఉన్నది కానీ ధరణి లేదు. ఓకే. ఏంటంటే కలెక్టర్ అప్పీల్ చేసుకో. అది భయంకరమైన సిచ్యువేషన్ అంటున్నా కదా. ఇప్పటికి ఇప్పుడు కలెక్టర్ దగ్గర కూడా సమస్య సాల్వ్ కానప్పుడు అది కోర్టుకి వెళ్తుందంట కదా సార్. కోర్టులో కూడా ఎలా టైం పడుతుంది. నేనేమంటున్నా ఇప్పుడు వీళ్ళ పెట్టిన చట్టంలో నేనేమంటున్నా మళ్ళీ ఆర్డీఓ తహసీల్దార్కి వెళ్ళి మళ్ళీ ఆర్డీఓకి ఇచ్చారు. ఆర్డీఓకి వెళ్ళి కలెక్టర్కి ఇచ్చారు. కలెక్టర్కి వెళ్ళి కమిషనర్. ఇవన్నీ సిస్టమ్స్ మారాలి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. నేను చెప్పినాక మొట్టమొదట అప్పీల్ ప్రొవిజన్ ఏదైతే ఉందో తహసీల్దార్ ఆర్డర్ని ఛాలెంజ్ చేయాలంటే మహారాష్ట్రలో ఉన్నాయి, ఆయన పక్క రాష్ట్రంలో. ఇది డిఆర్టీ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ట్రిబ్యునల్, తర్వాత స్టేట్ రెవెన్యూ ట్రిబ్యునల్, తర్వాత హైకోర్టు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇక్కడ హియరింగ్ కండక్ట్ చేసేది తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ కమిషన్ వారానికి ఒకటే రోజు శనివారం పెట్టుకుంటారు. మిగతా కేసులు ఎక్కడ డిస్పోజ్ అవుతాయి. అవన్నీ కాకపోతే ఏంటంటే భయంకరమైన ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళకి తెలియదు. వీళ్ళు పుట్టక ముందు చెప్తాను కదా, ల్యాండ్ రిఫార్మ్స్ ఎప్పుడు జరిగినాయి? 1973లో పివి నరసింహారావు ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం తెచ్చిండు, అగ్రికల్చర్ సీలింగ్. తదనంతరం ఏదైతే ఉందో 1955లో ఇనాము రద్దు అయింది, 1950లో టెనెన్సీ యాక్ట్ ఉన్నది. ఈ 2 చట్టాలను పరిష్కరించినాకనే సీలింగ్ ఫైనల్ అవుతా అని చెప్పేసి దానికి తండ్రి పివి నరసింహారావు, తల్లి జలగం వెంగళరావు. వీళ్ళు ఏదైతే దానికి సంబంధించిన వల్ల బడుగు బలహీన వర్గాలకు లక్షల ఎకరాలు
38 సర్టిఫికెట్ ఇచ్చింది, లక్షల ఎకరాలు ఓఆర్సి ఇనాం రద్దు సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ 3 ఏదైతుందో 75 నుంచి 73 నుంచి మొదలైతే 77 మధ్యలో మొత్తం స్పెషల్ పెట్టి చేసారు. ఈ రోజు వరకు ఇనామ్స్ చాలా పెండింగ్ ఉన్నాయి. నేను చెప్పాల్సిన సమస్య ఇది వీళ్ళు పెట్టిన దాంట్లో అంత అల్క కాదు. 30 రకాల భూములు ఉన్నాయి, ఎవాక్యూ ప్రాపర్టీ. సో ఇప్పుడు ఆర్ఓఆర్ చట్టం ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇనాం చట్టం కింద ఆర్డీఓ పవర్స్ ఉంటాయి, టెనెన్సీ యాక్ట్ కింద ఆర్డీఓకే పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైతే ఉంది ఇక్కడ ఫస్ట్ ఇది క్లీన్ చేసే ముందు, అప్డేట్ చేసే ముందు అక్కడ ట్రిబ్యునల్ ఏదైతుందో ఇక్కడ రికార్డు ఉంటుంది. ఎక్కడ పోలే రికార్డు ఉంటుంది, తాలూకాల టెనెన్సీ రిజిస్టర్ ఉంటుంది, ఇనాం రిజిస్టర్ ఉంటుంది, ఆర్డీఓలో టెనెన్సీ రిజిస్టర్ ఉంటుంది, ఇక్కడ పిఓపి రిజిస్టర్ ఉంటుంది. మీకు దగ్గరికి వస్తా. అయితే చాలా మొత్తం ఈ ట్రిబ్యునల్స్ ఇప్పటికైనా ఇంకా మిగిలిపోయిన భూములన్నీ అప్డేట్ చేసిన తర్వాత వీళ్ళని ఎక్కడ ఒకరు ఇప్పుడు వాళ్ళు తెచ్చిన ధరని ఏదో అలఫ్ సైడ్ అని పెట్టుకోవడం చట్టంలో కొడితే అది కొట్టుకోదు. ఇక్కడ వీళ్ళు తెచ్చిన దాంట్లో కూడా ఒక ప్రొసీజర్ ఇప్పుడు రూల్స్లో ఫార్మ్స్ ప్రిస్క్రైబ్ చేయాలి, రికార్డింగ్ అథారిటీ ఎవరైనా ఉండాలి, ఎట్లా రికార్డ్ చేయాలి, ఎట్లా అప్డేట్ చేయాలి అని సిస్టమ్ మీద కొట్టుకున్నట్టు బ్యాంక్ అకౌంట్ పైసలు దీనికి పరిపూర్ణమైనటువంటి ఒక ఐడియాలజీతో దీన్ని పోట్ల ఇప్పుడు వీళ్ళు రైట్ గంధరావు ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు నిజంగానే ధరణి పోర్టల్లో ఎదుర్కొనే సమస్యలు మీ భూభారత ద్వారా కూడా తీరే సమస్యలు లేదంటున్నారు ఆయన, కానీ మీరు సమస్యలు తీరుతారని మీరు అంటున్నారు. ఏంటి దాని ఫైనల్గా చెప్పండి. కంపల్సరీ సార్. ఇప్పుడు వాళ్ళకి అపారమైన అనుభవంతో మాట్లాడుతున్నారు. ఇక్కడ మనకున్న అంశాలు రీసర్వేది, రికార్డింగ్, ప్రక్షాళన చేయడం, హక్కుదారు